గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకు తెలుగులో ఒక సామెత ఉంది. నిజమా? గురువు అంటే ఎవరు? అసలు ఈ కార్యక్రమం ఉద్దేశమే ఆ ప్రశ్నకి జవాబు తీసుకోవడం. మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ, ఆయన మీతో మాట్లాడుంటే ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా? అంటే ఇప్పుడు ఆయన లేడు ఇక్కడ భూమండలంలో, ఉమ్, కానీ ఒకప్పుడు ఉండేవాడు కదా. అవును. ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మీ దగ్గర వెళ్ళినామని చెప్తే ఆయన ఒకటే చెప్తాడు ఎప్పుడు, గురి అన్నదే గురువు. ఓ, గురి అంటే చెప్పానుగా, శ్రద్ధ, పెట్టుబడి. ఆ పెట్టుబడే మీ గురువు. ఓ, ఎవరికి సంగీతం పట్ల గురువు ఉంటే ఆ వాళ్ళ గురి వాళ్ళకి గురువు. ఒక క్లాసులో ఒక లెక్చరర్ చెప్తున్నాడు అనుకోండి, మై గాడ్. ఒక ఇద్దరు గురి పెట్టి వింటుంటారు, మిగతా వాళ్ళంతా వాళ్ళ ధ్యాసల్లో ఉంటారు. వీడు చెప్పింది వాడికి వినపడదు, ఎందుకంటే వాడి ధ్యాసలో వాడు ఉన్నాడు, పరధ్యాసలో ఉన్నాడు. అవును. ఇద్దరు శిష్యుల మటుకు వాళ్ళు ఆ గురువుతో వింటున్నారు. ఆ గురి అన్నది వాళ్ళకి గురువు అయింది. అంటే ఆ గురి లేకపోతే వాళ్ళకి గురువు లేడు అక్కడ. ఆ గురువుకి మూలం ఈ గురి. సార్, మీరు అన్నిటికీ మూలం గురువు అన్నప్పుడు ఆ గురువుకి మూలం నీ గురి. నీ గురి లేకపోతే అసలు గురువే కాదు. వండర్ఫుల్, వండర్ఫుల్. కనుక రమణ మహర్షి ఏమన్నారంటే గురియే గురువు అన్నాడు. అప్పటికి ఇప్పుడు మీరు ఆయన ఏ లోకంలో ఉంటాడు, మీరు కావాల్సి వెళ్ళి ఆయన అడగండి. ఆయన డెఫినేషన్స్ ఎప్పుడు మారవు, ఎందుకంటే ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నవాడు. ఓ, ఏ లోకంలో వెళ్ళినా, ఏ కాలంలో మీరు దూరినా అక్కడ చెప్పబడేది గురియే గురువు.